गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇక్కడ ఆసీనులైనటువంటి కృష్ణమూర్తి అయ్య గారికి, అమ్మగారికి, అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు. ఓం సభాయ నమః. మనము ఈ ప్రపంచంలోకి ఎలాగో తెలిసో తెలియకో వచ్చి ఉన్నాం. అయితే మనం వెళ్ళేటప్పుడు మనెంబడి ఏమొస్తుంది అనేటువంటి ఆలోచన చేయాలి. అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం మనం. నా పిల్లలు, నా సంసారము, నా ఇల్లు అని జీవన పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు జీవన పోరాటం చేసి 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 ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మ చాలిస్తాం. కానీ మనం వెళ్ళేటప్పుడు ఏమొస్తుందని ఆలోచించినట్లయితే ఈ మోక్షం గురించి ఒక ఆలోచన అనేది వస్తుంది. మోక్షం మోక్షం అంటున్నాం. అసలు మోక్షం ముముక్షుత్వము అంటే మోక్షాపేక్ష కలిగి ఉండడం. ముముక్షుత్వము అంటే ఏంది అంటే జీవ బ్రహ్మైక్యల జ్ఞానము వలన ఈ సంసారం అనేది పాశము యొక్క ముడిని విడుచుటకు ఇచ్చగించుటయే ముముక్షుత్వము అని చెప్పబడదు అన్నట్టు. అంటే సంసారం అంటే ఏంది? ఈ మామూలు సంసారం కాదు, చావా పుట్ట అనేటువంటి సంసారం యొక్క పాశం. ఇదంతా మనకు పాశం. ఇందాక అయ్యగారు పాశం గురించి బాగా చెప్పారు. అయితే ఆ పాశానికి ముడి పడేసుకొని ఉన్నాం మనం. ఆ ముడిని విడవడానికి సంసిద్ధంగా ఉండటమే ముముక్షత్వం. ఆ ముడిని ఎందుకు విడుస్తాం మనం? దాన్ని పట్టుకొనే జీవితకాలం నాకు మోక్షం కావాలి అని అంటాం. కానీ మనస్ఫూర్తిగా ఈ జనన మరణ సంసార చక్రం నుండి నేను విడివడాలి అనేటువంటి భావన ఒక సింహము బాగా తరుముతుంటే ఏ విధంగా ఉరుకుతాం? అంత ఫాస్ట్గా నాకు మోక్షం కావాలి అనేటువంటి భావన కలిగి ఉన్నట్లయితేనే అది వస్తుంది. మరి మోక్షానికి ఏం కావాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి, అదేవిధంగా వైరాగ్యం కావాలి. పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలతోటి పైకి ఎగరగలుగుతుంది. అదేవిధంగా మనకు కూడా ఆత్మజ్ఞానం అనేది ఒక రెక్క, వైరాగ్యం అనేది ఒక రెక్క. ఈ 2 ఉంటే, పటిష్టంగా ఉంటే మోక్ష సౌధాన్ని మనం చేరగలుగుతాం. మరి వైరాగ్యము అంటే మన ఇంట్లో ఉన్న సామానంతా తీసి బయట వేయటమా? అన్నీ ఏది వాడుకోకుండా, ఏది తినకుండా, ఏం చేయకుండా ఆ విధంగా ఉండడమా? వైరాగ్యం అంటే ఆస్తిని కాదు వదలడం, ఆసక్తిని, మనకున్నటువంటి ఆసక్తిని వదిలి దైవేచ్ఛ ప్రకారంగా నీ ప్రారబ్ధ కర్మలు అనుభవించి వాసనలు పోగొట్టుకోవడానికే ఈ జన్మ వచ్చింది. అయితే మళ్ళీ మన అకౌంట్లో ఈ కర్మఫలాలు మనము పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను బట్టి వాసనలు తయారవుతాయి. ఆ వాసనల ప్రకారంగానే మనకు ఈ జన్మలో మన బుద్ధిలో కోరికలు కలుగుతాయి. ఆ కోరికలకు అనుగుణంగా మనస్సు అనేది ఆలోచిస్తుంది. ఈ మనస్సు ఆలోచించి మళ్ళా బుద్ధి నిశ్చయించి ఆ పనులు చేయడానికి ఈ దేహాన్ని, ఇంద్రియాలను వాడుకుంటాం. అయితే మనకు ఆ వాసనలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి కొత్తగా షూ కొనుక్కున్నాడు, బస్ ఎక్కిండు. ఆ బస్సులో ఒక ఆమె కాలు దొక్కిండు, ఒక్కటి పెట్టింది, కళ్ళ ఊపడతాం లేవా అని. ఇంకొక ఆమెకు కూడా అట్లే జరిగింది కాలు. అయితే ఆమె ఏమనలే, కొంచెం చూసి నడుచుకో బాబు అని అన్నది. ఇంకా కొంచెం దూరం పోయినాక ఇంకొక ఆమెకు దొక్కింది. అయితే ఆమె ఇట్లా చూసి ఏం మాట్లాడలేదు, అయ్యో చూడలేదేమో పాపం. మరి ఒకే
విషయం జరిగినప్పటికి కూడా ముగ్గురు 3 రకాలుగా స్పందించారు. ఎందుకు అంటే మన పూర్వజన్మ వాసనా బలం వల్ల ఆ విధంగా ప్రవర్తిస్తాం అన్నట్టు. అయితే మనము ఆ వాసనలు లేకుండా చేసుకోవాలి. అవి ఉన్నట్టయితే మళ్ళీ జన్మకు కారణమవుతుంది. కర్మఫలాలు వాసనల వల్లనే మనము జన్మలు కోటి జన్మలు 1,00,000 జన్మలు ఎత్తుకుంటూ వస్తూనే ఉన్నాం. అయితే మనకు భగవంతుడు ఏం చేసిండంటే ఒక ఆట బొమ్మలను అమ్మాయి బాగా ఏడుస్తుంది, చిన్న అమ్మాయి కాబట్టి కొన్ని బొమ్మలు వేసింది. తల్లి పని చేసుకుంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది. బాగా ఏడ్చినప్పుడు మాత్రమే తల్లి దగ్గరికి వచ్చి ఆమెను తీసుకొని ఓదారుస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ఈ బంధాలు, పిల్లలు, భర్త, ఈ సంసారం అనేటువంటి స్నేహితులు ఇవన్నీ బొమ్మలు పెట్టి చూస్తుండన్నట్టు. అయితే మనం ఆడుతూ ఉన్నాం, జన్మలు ఆడుతున్నాం. అయినప్పటికీ కూడా మనకు విసుగు రావట్లేదు. ఎప్పుడైతే భగవంతుని కొరకు విపరీతంగా ఏడుస్తావో అప్పుడు మాత్రమే ఆ భగవంతుడు నిన్ను ఈ జ్ఞానము అబ్బే విధంగా చేయగలుగుతాడు. మనస్సు ఫస్ట్ శుద్ధత్వం కావాలి. శుద్ధత్వం కావాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. నిష్కామ కర్మయోగం అంటే భగవదర్పితంగా, ఫలాపేక్ష రహితంగా, భగవంతుని మీద భారం వేసి దైవానికి ఇష్టమున్న ప్రకారంగా యజ్ఞ కర్మలు, త్యాగపూరితమైనటువంటి కర్మలు, ఇతరులకు పరోపకారార్థమైనటువంటి కర్మలు, సంఘరహితంగా. ఎప్పుడైతే ఈ సంగత్వము అనేది ఉండదో అప్పుడు మనకేమైందంటే ఈ వాసనలు అనేటివి మన అకౌంట్లో జమ కావు. ఇంకా ఉన్న వాసనలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వాసన ఎప్పుడైతే కర్మఫలాలు వాసనలు మొత్తం నిశ్శేషంగా పోతాయో అప్పుడు మాత్రమే జన్మరాహిత్యం అనేది జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ వాసనల వల్లనే జన్మలు ఎత్తుతున్నాం. కర్మలంటే సరే చేసిన ప్రారబ్ధాన్ని అనుభవించడానికి పోయిన జన్మలలో చేసుకున్నటువంటి సంచిత కర్మల నుండి అవి పక్వానికి వచ్చినటువంటి కర్మలను తీసుకొని ప్రారబ్ధంగా తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ జన్మకు వచ్చినాం. అయితే ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు, ఎలాగూ అనుభవించాలి. మరి ప్రారబ్ధాన్ని ఏ విధంగా అనుభవించాలి? ఇప్పుడు భగవద్గీతలో 3 షట్కాలు ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞానం. మనకు 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఏంటివి? సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. అయితే ఈ ప్రారబ్ధ కర్మను మనం ఏ విధంగా అనుభవించాలంటే భగవదర్పితంగా, అది విడువబడినటువంటి బాణం. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణః పశ్చాత్తు గోమతౌ నతిష్ఠతి చినత్యేవ లక్ష్యం వేగేన నిర్భరం. ఒక ఆయన ఏం చేసిండంటే దూరంగా సప్పుడయింది, అది వ్యాఘ్రమే కావచ్చు అని బాణం వదిలేస్తే ఆ ఆకులు పక్కకు పోయినాయి గాలికి. అక్కడ ఉన్నది గోవు అని తెలుసుకుని, అబ్బా ఇప్పుడు బాణం వెనక్కి ఎట్లా రావాలి అంటే వస్తుందా? అది విడవబడింది, అయిపోయింది. దాని నిర్దేశించినటువంటి దాన్ని అది చేస్తుంది, తప్పదు. దానికి పోయి తగలాల్సిందే, అది తప్పదన్నట్టు. అదేవిధంగా ఈ ప్రారబ్ధ కర్మలు కూడా విడువబడినటువంటి బాణం లాంటివి, అవి అనుభవించక తప్పదు. ఏ విధంగా అనుభవించాలి? దైవాన్ని మనసులో ఉంచుకొని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉండాలి ఆ కర్మలు. ఈ విధంగా ప్రారబ్ధ కర్మలు నశింపజేసుకోవాలి. తర్వాత ఆగామి కర్మలు ఉన్నాయి. ఆగామి కర్మలు అంటే పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసేటువంటి కర్మలన్నీ ఆగామి కర్మలుగా చెప్పబడతాయి. అయితే ఈ ఆగామి కర్మలు లేకుండా చేసుకోవాలంటే మనకు కర్మ యోగం, కర్మ శతకం చెప్తుంది.
కర్మశతకం వల్ల ఏంది? నిష్కామ కర్మలు, ఈ త్యాగపూరిత కర్మలు, యజ్ఞ కర్మలు ఇవన్నీ చేసినప్పుడు మనశ్శుద్ధి జరిగి వాసనలు ఉండవు, కర్మఫలాలు రావు. కాబట్టి ఆ విధంగా చేసుకోమని కర్మశతకం చెప్తుంది. ఇంకో కర్మ ఉంది, అసలైంది సంచిత కర్మ. అదే అన్నిటికంటే పెద్ద మూట, సంచిత కర్మల మూట. దాన్ని ఏ విధంగా లేకుండా చేసుకోవాలో జ్ఞాన శతకం చెప్తుంది. జ్ఞాన శతకం ఏం చెప్తుంది? అసలు జ్ఞానం అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. అయితే ఈ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే జ్ఞానం. జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్నట్టు ఈ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఏ విధంగా? ఆత్మానాత్మ వివేచనం సనుభవో బ్రహ్మాత్మన సంస్థితి. ఆత్మ ఏది, అనాత్మ ఏది అనేటువంటి విచారణ జరిపి దాన్ని తెలుసుకొని, ఇప్పుడు అయ్యగారు ఏమన్నారు? జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అన్నట్టు ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి. ఆ స్థితి యందు మొదట తెలుసుకొని దాన్ని చూసి, అంటే దాని గురించి వివరంగా తెలుసుకొని కొంచెం అనుభవంలోకి రావడం అన్నట్టు. ఇక తర్వాత స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి అంటే ఎల్లప్పుడూ కూడా ఆ స్థితి యందు ఉండటం, అంటే ప్రవేష్టం అన్నట్టు. ఆ స్థితి యందు ఉన్నప్పుడు మాత్రమే యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా అన్నట్లు. ఇప్పుడు బాగా ప్రజ్వరిల్లేటువంటి అగ్నియందు ఎన్ని కర్రలేసినా కూడా కాల్చి బూడిద చేయగలుగుతుంది. అదేవిధంగా ఈ జ్ఞానాగ్ని బాగా ప్రజ్వరిల్లినప్పుడు మన సంచిత కర్మలన్నీ కూడా దగ్ధం కాబడతాయి. ఈ విధంగా మనము సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు ఈ మూడింటిని కూడా నిశ్శేషంగా, శేషం లేకుండా చేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మనకు జన్మ రాహిత్యం జరుగుతుంది. జై సద్గురు మహారాజ్కి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమూర్తయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.